ईश्वराय विद्महे तथ्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। Shiva
सत्यं शिवं सुंदरम् सत्यं शिवं सुंदरम् ये
Hare
మా ఊళ్ళో తీసుకు రిటైర్ అవ్వకముందరే ఆయన ఆఫీస్లో పనిచేసేవారు, కోర్టు దీనిలో పనిచేస్తారు. రిటైర్ అయిన తర్వాత మాత్రం ఆయన పట్టుకున్నారు, తాళాలు పట్టుకున్నారు. కంటి పట్టడం బాగా తాళాలు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు. ఆ తాళాలు పట్టుకున్న తాళాలు ఇప్పుడు వరకు వదలలేదండి తాళాలు. ఎందుకంటే అలా ఉండాలి. భక్తగత ఎప్పుడు కూడా భగవంతుడితో ఎలా ఉండాలంటే ఏ ఒక్కరోజు కూడా వదిలేయడానికి లేదు. దాన్ని పట్టుకుని ఉన్నాడు స్వామి, పాదాలను పట్టుకొని నమ్ముకుంటున్నాడు. లేకపోతే ఆయన ఎన్నో చెయ్యాలంటే చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ముందు వ్యాపారం చేయాలన్నా వ్యాపారానికి తగినటువంటి తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు అవసరం లేదు. స్వామి ఆయన నిద్రైన తర్వాత ఆయన్ని పట్టుకునే నీవు కూడాను అదే పంతాలో వెళ్తున్నాం. నేను కానీ వెంకటేశ్వరరావు కానీ మనం ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళు ఎప్పుడైనా సరే అదే మాకు కొనాలని కానీ ఇంకోటి తిరియాలని కానీ ఇంకొక అమ్మాలని కానీ ఆయనకి కూడా మనస్సు ఉండదు. మాకు ఏంటంటే స్వామి యొక్క అచంచలమైన విశ్వాసం అతని మీద పెట్టాం. ఆ విశ్వాసాన్ని మనం ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ పట్టించడానికి ప్రయత్నం చేయకూడదని చెప్పేసి అందరికీ కూడా ఈ 4 మాటలు ఆడినందుకు తంబి కోరిపోయిన దగ్గర మాట్లాడటం కావలేదు. మా రామన్ గారు వస్తారు, రామన్ గారు వచ్చి మా రెడ్డి గారి గురించి అని చెప్పలేదు. ఆయన కోర్టులో బయటేసినప్పుడు ఆయన చక్కగా సమర్థత ఉంది. ఆ రెడ్డి గారి గురించి మాట్లాడండి. దయచేసి రామన్ గారి నుంచి మాట్లాడగలుగుతున్నాను. నివాసి భగవాన్ శ్రీ సాయిబాబా శ్రీశ్వరానికి ఆనంద కోరిక ప్రణామం సమర్పించుకుంటున్నాను. మరి ఈనాటి ఈ భజనకి మా రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ భజన చేసిన గోపాలపట్నం అలాగే పురండి ప్రేమతో సాయిరా ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. ప్రకృతి అంటే భగవంతుడు, భగవంతుడు ప్రకృతి. చాలామంది భగవంతుని 100% విశ్వసించరు. కొన్ని క్షణాలు కొన్ని గంటల్లో విశ్వసిస్తాడు, మళ్ళా తర్వాత మర్చిపోతాడు. కానీ ఈ బ్రహ్మాండం అంతా ఈ విశ్వంలో ఎలా నిలబడింది, దీని శక్తి ఎవరు, దీని ఆకర్షణ శక్తి ఏంటి, ఎక్కడుంది ఆకర్షణ శక్తి? ఈ ఆకర్షణ శక్తి అనేది లేకపోతే ప్రపంచమే లేదు, ఈ విశ్వం లేదు. ఇది భగవంతుడి శక్తి. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న అన్ని వనరులు కూడా భగవంతుడి శక్తే. ఈ శక్తి నిన్న ఒక్క 15 రోజుల కిందట నెట్లో చూశానండి. ఒక అద్భుతమైన చెయ్య ఆకాశంలో కనపడింది. ఒక దేశంలో ఉన్న బైనాకుల పవర్ఫుల్ బైనాకుల్లో దాన్ని ఫోటో తీసి నెట్లో పెట్టారు. ఆ చేతిలోంచి వచ్చిన కిరణాలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రారంభిస్తాయి. కొన్ని వేల కిలోమీటర్లు ఎలాగైతే సూర్యుని యొక్క కిరణాలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రసరిస్తున్నాయో, ఈ శక్తిలోంచి ఈ చేతిలోంచి వచ్చే కిరణాలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రసరిస్తున్నాయి. అది మనకి మానవ కంటి కనపడదు. ఆ బైనాకులర్ పవర్ఫుల్ దాంతో ఫోటో తీయడం వల్ల ఆ నెట్లో పెట్టడం మనకి అంటే ఏంటి, భగవంతుని ఒక చెయ్యి అన్ని కిలోమీటర్లు ప్రసరించిందంటే ఆ యొక్క స్వరూపం ఇంకా ఎన్నో కిలోమీటర్లు ఉంటుందంటారు భగవంతుడు. దట్ ఈస్ గాడ్. దానికి అవసరమైతే చిన్న రూపం వస్తుంది, అవసరం ఉంటే పెద్ద రూపం వస్తుంది. అది భగవంతుడి శక్తి. నీరు ఎలా వస్తుంది మనకి? ఈ నీరు ఆయన సృష్టి కదా. మనలో ఉన్న అవయవాలన్నీ కూడా మన తల్లి మనం తయారు చేసి పెట్టిందా? ఎన్ని నరాలు, ఎన్ని ఎముకలు, ఎన్ని ఇది ఎవరి శక్తి? భగవంతుడి శక్తి కదా. మరి ఆయన వల్ల విశ్వాసం ఎందుకు దూరంగా పెట్టుకోవాలి? మనం విశ్వసించాలి భగవంతుని. ఎస్, నన్ను పుట్టించాడు భగవంతుడు కాదు, భగవంతుని శక్తి వల్లే నువ్వు పుట్టావు తప్ప నీ తల్లిదండ్రులు ఒక నామకారణ కాదు. ఇన్ని యొక్క ఎముకలు, ఇన్ని యొక్క నరాలు, ఈ శక్తి ప్రసరణ, గుండె, ఇదంతా ఎవరిచ్చారు? భగవంతుడే. ఆయన రూపనామాలు లేవు. నువ్వు ఏ రూపంలో పిలిచినా కలుగుతాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. అన్ని రూపాలు నావే అన్నారు భగవాన్.
నీ ఏ నామం పిలిచినా నేను పలుకుతానన్నాడు భగవానుడు. భగవంతుని శక్తి అలాంటిది. అలాగే ప్రతి సాయి భగవానుడు ఉద్భవించిన తర్వాత మనం ఎంతమంది త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. ఆయన ఒక లీలలు తెలిసిన వాళ్ళు, ఆయన ఒక చరిత్ర తెలిసిన వాళ్ళు, ఆయన గురించి బాగా జ్ఞానం తెలిసిన వాడు మాత్రమే కొంచెం ఆయన చెప్తున్నారు. నా భక్తుల్లో ఇప్పుడు ఎవరో కనపట్టలేనప్పుడు ఒకడో తప్ప అంటారు. అంటే ఏంటి, ఆయన ఏ విధంగా అయితే మనం చెప్తున్నారో, ఏ విధంగా అయితే మనం మసులుకోమంటున్నారు, ఆ విధంగా మసులుకున్న వాళ్ళు ఆయన కనపట్టలేదండి. కాబట్టి ఆయన అలా చెప్పగలిగారు. అంటే ఏంటి, మనం ఒక క్షణం ఈ భగవంతుని, ఒక క్షణం ఆ భగవంతుని, ఒక క్షణం ఈ స్వామిని, ఇంకో క్షణం ఒక క్షణం. అలాంటి రెండు పడవలతోటి మనం ప్రయాణించడం వల్ల మనకి అలాంటి స్థితి కలుగుతుంది. అలా చేయకూడదు. మన నామం ఎప్పుడు కూడా ఒకటే, మన ఆలోచన ఎప్పుడు కూడా ఒకటే. మన వంశ వాస కర్మణ ప్రతి సాయి భగవాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా ఏ విధమైన లోటు ఉండదు. ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తారు. నేను ఒకసారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్ అయితే రాత్రి 10:30 ఒక దగ్గర కూర్చొని సేవ తీర్చుకుంటాను. వినాయక టెంపుల్ ఉంది కదా, ఆ వినాయక టెంపుల్ వెనకాల అక్కడికి 2-3 ఆ పడి వాసులు ఇచ్చారన్నమాట. ఆ పుట్టుపర్తి వాసులు వాళ్ళు మాట్లాడుకుంటున్నాను. నేను కూడా సాయిరాం ఏంటంటే నాకు కాలక్షేపం, నైట్ డ్యూటీ, నాకు నిద్ర రాకుండా ఉన్నాను, కాలక్షేపం చేయాలని ఉన్నాను. వాళ్ళు ఎవరంటే స్వామి పుట్టుపర్తి హాస్పిటల్కి కట్టించడానికి స్వామి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. శుభాశీస్సులు, సాయి శుభాశీస్సులు. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా స్వామి బాటలో నడవాలి, స్వామి దీవెనలు పొందాలి. స్వామి బాటలో నడవాలి, స్వామి దీవెనలు పొందాలి. హ్యాపీ బర్త్డే టు యు.
Sri
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా పరమానందరూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి సాయి రాజరాజేశ్వరి సాయి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా పరమానందరూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా గోవింద బాల జయ గురు ఓంకారా జయ జయ సద్గురు ఓంకారా బ్రహ్మా విష్ణు సదా శివా జయ గురు ఓంకారా జయ జయ సద్గురు ఓంకారా బ్రహ్మా విష్ణు సదా శివా ఓం హర 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 హర